ఈ నెల 13వ తేదీన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు నాయకత్వంలో పోలవరం చింతలపూడి నియోజకవర్గాల నుంచి సుమారు 5,000 మంది వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు తెలియజేశారు. గురునాథరావు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని, ఒకే కుటుంబంగా వ్యవహరించి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో దండమూడి కళ్యాణ మండపం వద్ద ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దలు మిథున్ రెడ్డి గారు మరి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా జాయిన్ అయిన మాజీ ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తన కింద ఉన్న క్యాడర్ మొత్తం కూడా 13వ తారీఖున మన మెట్ట ప్రాంతంలో జంగారెడ్డిగూడెం మండలం, అలాగే పోలవరం నియోజకవర్గం, ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఆయన క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ మొత్తం 13వ తారీఖున మిథున్ రెడ్డి గారి సమక్షంలో అందరూ జాయిన్ అవుతారు. కాబట్టి పట్టణం నుంచి చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు అందరూ కూడా తమ వార్డుల నుంచి పెద్ద ఎత్తున మరి క్యాడర్ని తీసుకుని వెళ్లి ఎలక్షన్ సమరానికి సిద్ధంగా ఆ రోజున కార్యకర్తలను ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మరి మాట్లాడడానికి వస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఆళ్నాని గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధరబాబు గారికి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం. మరి 13/3/2024 తేదీన అంటే బుధవారం సాయంత్రం రాజంపేట పార్లమెంట్ సభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు మిథున్ రెడ్డి గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా, అలాగే కార్యకర్తలు, అభిమానులు, అలాగే పార్టీ క్యాటర్ అంతా కూడా, ఈ మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, చైర్మన్ గారు అందరూ కూడా వారికి మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి భారీ స్వాగతం పలికి మరి ఒక ర్యాలీగా బయలుదేరి జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ప్రధాన రహదారి అయినటువంటి బస్టాండ్ మీదుగా గంగానమ్మ గుడి సెంటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ విగ్రహానికి మరి పూలమాల వేసే కార్యక్రమం కూడా చూసుకొని మరి దండమూడి వైస్ జంక్షన్ ఉన్నటువంటి దండమూడి కళ్యాణ మండపంలో మరి మిథున్ రెడ్డి గారు, మరి పార్టీ నాయకులందరూ కూడా, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర నాయకులందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, అలాగే మహిళా సంఘాలు, అభిమాన సంఘాలు, అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇతర వర్గాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి గౌరవ నాయకులు జట్టి గురునాథరావు గారు ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇతర జంగారెడ్డిగూడెం మండలంలో కాదు, అలాగే కోయిలగూడెం మండలం, పోలవరం మండలం, బుట్టగూడెం మండలం, జీలిమిల్ మండలాల్లో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరి కూడా మరి మిథున్ రెడ్డి గారి సమక్షంలో మరి గురునాథరావు గారి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తులో జంగారెడ్డిలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి 29 వార్డుల్లో కూడా కౌన్సిలర్లు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని, అలాగే సొసైటీ డైరెక్టర్లు గాని, సొసైటీ అధ్యక్షులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా